నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆరో రోజు కొనసాగుతున్న శాసనసభ సమావేశాలు. రాష్ట్ర బడ్జెట్పై సమాధానం ఇవ్వనున్న ప్రభుత్వం. వేరుశెనగ పంటకు మద్దతు ధర కల్పించండి. శాసన మండలిలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ కవిత. గురుకుల అభ్యర్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం. ఆందోళనలో అభ్యర్థులు నేడు ధర్నాకు సమాయత్తం. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమన్న అత్యుత్తమ ధర్మాసనం. ఢిల్లీలో మూడో రోజు కొనసాగుతున్న ఆందోళనలో అన్నదాతలపై టీఆర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్పై సంచలన తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ బాండ్స్ను అమ్మకూడదని, వాటి మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకున్న ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని స్పష్టం చేసింది. అనామక ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కు ఆర్టికల్ 19(1)(a)లను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఇక బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతల మధ్య క్విడ్ ప్రో కోకు అవకాశం కల్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా ఉన్నాయని ఆరోపించింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్ మార్గం కాదని స్పష్టం చేసింది. మార్చి 6లోగా ఎస్బీఐ బ్యాంక్ ఈ వివరాలను ఈసీకి ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్లు, సెబీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చి 13లోపు వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో గతేడాది నవంబర్లోనే విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్లో పెట్టిన న్యాయస్థానం ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై సుప్రీం తీర్పును స్వాగతించారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్. పార్టీలకు కార్పొరేట్లు ఇస్తున్న అపరిమిత సాయానికి కోర్టు తీర్పు చెక్ పెట్టిందన్నారు. ఇటు తాము ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కు వ్యతిరేకంగా అందించిన వివరాలతో ధర్మాసనం ఏకీభవించదన్నారు మరో అడ్వకేట్ షాదన్ ఫరాసత్. ఈ బాండ్కు ఆధారమైన సవరణలను ఇన్కమ్ ట్యాక్స్ ఇతర చట్టాల నుంచి తొలగించబడ్డాయని చెప్పారు. Democracy, the Supreme Court has struck down the electoral bond scheme, comprehensively struck it down, and all the provisions that were made to bring it into effect in the Income Tax Act, in the Companies Act, etc., everything has been struck down. They have held that this violates the fundamental right to information of citizens to know about who is contributing this much money to political parties, etc. They have also struck down the amendment made which allowed unlimited political contribution being made by companies to political parties. This public information is essential for the functioning of our democracy, and therefore the public has a right to know who is funding their political parties. And if the public is denied that right, then that defeats the whole functioning of democracy itself. And therefore the amendments which were introduced to ensure anonymity of the scheme have been struck down. And based on that, consequently, the scheme itself has been struck down. That's number one. Number two, what was that there was the cap, which was the corporate cap, that even loss-making companies could now donate under the electoral bond scheme without any limit. That also has been struck down because the court was of the view that clearly a loss-making company or unlimited corporate funding is not healthy for a democracy, because those kind of donations will be made only for quid pro quo or to get benefit rather than genuine corporate donations for functioning of a democracy.
ఇక ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు రాజకీయ పార్టీల నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సిబిఐ చెల్లచూడు నేతృత్వంలో ధర్మాసనము ఈ తీర్పు వెలువరించింది. బాండ్ల ద్వారా ప్రభుత్వానికి ద్వాతాల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్ట్రల్ బాండ్ మార్గం కాదని మరోసారి స్పష్టం చేసింది. ఎవరైతే విరాళాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం సరికాదని ఈ సందర్భంగా చంద్రచూడు నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఇది ముడుపుల చట్టబద్ధత కల్పిస్తుందని కూడా ఆరోపించింది. బాండ్స్ అమ్మకూడదని వచ్చిన వాటిని తిరిగి ఇచ్చేయాలని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక సంచలన అని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని కూడా చంద్రచూడు ధర్మాసనము వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ తీర్పుకు సంబంధించి సిబిఐ జస్టిస్ చంద్రచూడు నేతృత్వంలో ధర్మాసనము ఈ తీర్పును వెలువరించింది. దాని ద్వారా ప్రభుత్వానికి దోతల మధ్య గిడ్స్లోకి అవకాశం కల్పిస్తున్న ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు బెంచ్. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్ట్రల్ బాండ్ మార్గం కాకూడదని కూడా మరోసారి స్పష్టం చేసింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం ఎంత మాత్రం సరికాదని, ఇది ముడుపులకు చట్టబద్ధత కల్పిస్తుందని ఆరోపణలు వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ సిబిఐ ఆధ్వర్యంలోని బెంచ్ తెలిసి చెప్పింది. అంతేకాకుండా ఏదైతే ఈ ఏకగ్రీవ తీర్పు వెలువరించిన 5 సభ్యుల ధర్మాసనం బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్ట్రల్ బాండ్స్ ఒకటే మార్గం కాదని అనేక మార్గాలు కూడా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు విరాళాలు ఇవ్వడం ఖచ్చితంగా క్విడ్ప్రోకు దారితీస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిబిఐ నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించింది. ఎలక్ట్రల్ బాండ్ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన అని కూడా మరోసారి స్పష్టం చేసింది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని, ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందికే వర్తిస్తుందని కూడా ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్పును వెలువరించిన 5 సభ్యులతో కూడిన ధర్మాసనం వెలువరించింది. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బీఆర్ఎస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అధినేత కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు వద్దిరాజు రవిచంద్ర. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ తెలంగాణను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టినా రాజ్యసభలో తెలంగాణ హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. రాజ్యసభ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర గారిని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వద్దిరాజు రవిచంద్ర గారు, సార్ చెప్పండి, మీరు గత ఉప ఎన్నికల్లో కూడా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణ సంబంధించిన అనేక అంశాలపై రాజ్యసభలో చర్చించారు. ఇవాళ మరోసారి కూడా మీకు అవకాశం దక్కించిన ఏం చెప్తారు సార్? ముందుగా ఇంత మహత్తరమైన అవకాశాన్ని భారతదేశంలోనే ప్రజాస్వామిక చట్టబద్ధతలో ఉన్నటువంటి పెద్దల సభ రాజ్యసభకు గతంలో బండా ప్రకాష్ అన్న గారిది 20 నెలల కోసం ఇచ్చినప్పటికీ అప్పుడే కేసీఆర్ గారు చెప్పారు, రవి నీకు ఇది 2 years కాదు ప్లస్ 6-8 years అని చెప్పి అందరి ముందు హ్యాపీగా అప్పుడే చెప్పి, అదే విధంగా చాలా కష్టపడ్డావు, పార్టీకి పనిచేస్తున్నావు, సిన్సియర్గా ఉన్నావు, కష్టపడి అట్లాగే చేయాలి అని చెప్పేసి ఆశీర్వదించి మరొక్కసారి రాజ్యసభకు తెలంగాణ వాణి గొంతు వినిపించే విధంగా తెలంగాణను కష్టపడి 14 ఏళ్ళు పోరాటం చేసి ఎట్లయితే సాధించుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన 9.5 ఏళ్ళు చేసిన అభివృద్ధిని నిర్వీర్యం కాకుండా కాపాడుకునే ప్రయత్నం, తను సాధించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతో ఉన్నటువంటి అన్నింటినీ కాపాడుకోవడానికి, నీళ్లను ఆంధ్ర వాళ్ళు దోచుకుపోకుండా పక్క రాష్ట్రాలు తీసుకుపోకుండా కాపాడుకునే ప్రయత్నం, అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కూడా తెప్పించుకొని ఈ దేశాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా కేసీఆర్ గారు నాకు ఇచ్చిన బాధ్యతను 100% రాజ్యసభలో నా గొంతు వినిపించి తెలంగాణను మరొకసారి పరిరక్షించుకునే విధంగా భారత రాష్ట్ర సమితి తరఫున పోరాడే విధంగా నేను కష్టపడతానని చెప్పేసి మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు ఆశీర్వదించారు. నేను అదే కష్టపడతాను రెడీగా ఉన్నాను. ఈసారి మరింత బాధ్యత పెరిగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించారు. ఇప్పుడు మీరు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ జిల్లా ఎడారిగా మారనుంది. రేపు రాజ్యసభలో ఏ విధంగా మీరు ప్రశ్నిస్తారు? ఖచ్చితంగా
కేసీఆర్ గారు మేము ఎప్పుడు పార్లమెంటుకు సమావేశాలకు వెళ్లే ముందు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఈసారి ఈ విధంగా పోరాడండి, ఈసారి దీని మీద పోరాడండి ఎట్లయితే దిశానిర్దేశం చేస్తారో ప్రతిసారి మాకు అందరికీ మేము ఒక స్టూడెంట్స్గా సార్ దగ్గర నేర్చుకుని పోయి ఖచ్చితంగా అవే ఇంప్లిమెంటేషన్ చేసి పోరాడతాం. రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వచ్చే సమస్య లేదు. ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వీర్యం కానీయము. కేసీఆర్ గారు సాధించినటువంటి కష్టపడి తెచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నం రాజ్యసభలో చేస్తాం. మేము ఎంపీలందరం కలిసి కష్టపడి సాధించుకుంటాం. చివరగా మీరు ఒక బీసీ బిడ్డగా మరోసారి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మీరు యావత్ తెలంగాణ బీసీ బిడ్డలకు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరం కలిసి కూడా ఏదైతే ఆవేశమో ఏదైనా ఆలోచించి తొందరపడి వాళ్ళు ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు, అనాలోచితమైనటువంటి వచ్చినటువంటి హామీల పట్ల ఆకర్షితులై తొందరపడి ఓట్లేసి ప్రభుత్వాన్ని తెచ్చారో అవన్నీ వచ్చేదాకా ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా మేము పోషిస్తూ ఎండగడతాం. అవన్నీ అమలయ్యేదాకా పోరాడతాం. రైతులు కానీ కరెంటు ఇబ్బందులు ఉంది, నీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి, సడన్గా కాలం కూడా కనికరించలేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఏ పని చెప్పినా చేసుకుంటూ పోతాం. మా అందరం కూడా కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చేదాకా పోరాడతామండి. థ్యాంక్ యూ అండి. మొత్తం చూసినట్టయితే ఏదైతే కేసీఆర్ గారు అభ్యర్థిగా ప్రకటించడం పట్ల శుభాకాంక్షలు, అభినందనలు చెప్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు కావచ్చు, ఇతర హక్కులు అన్నింటినీ కూడా పరిరక్షించేందుకు నేను రాజ్యసభలో నా వంతుగా పోరాటం చేస్తానని చెప్పేసి కూడా వజ్రాజ రవిచంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్. పోరాటం మాకు కొత్తేమీ కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న అసెంబ్లీలో చేసిన నిరసన తెలంగాణ పోరాటాన్ని గుర్తు చేసిందన్నారు. గతంలో ఇదే రోడ్లపై ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడి తెలంగాణ సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పారు. ఈ మేరకు ఉద్యమం నాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. పోరాటం మాకు కొత్తేమీ కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న అసెంబ్లీలో చేసిన నిరసన తెలంగాణ పోరాటాన్ని గుర్తు చేసిందన్నారు. గతంలో ఇదే రోడ్లపై ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడి తెలంగాణ సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పారు. ఈ మేరకు ఉద్యమం నాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ముఖ్యమంత్రి గారి స్థాయికి తగ్గ భాష కానీ చేద్దాం అని చేద్దాం అని లేదు. ఉదంతనం లేదు అనే గారికి ఇదే మీ రాజ్యం, కంచెల రాజ్యం, మౌలిక రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. నిబంధనల మేరకు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని ఓడిన కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అదేవిధంగా జీహెచ్ఎంసీకి 100 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీలో ఏ రోజు కూడా ఇటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి జీహెచ్ఎంసీలో ఉంది. ఒక్కొక్క టెండరు శ్రీధర్ బాబు గారు మీ మెంబర్లను మీకు మేము మంచి చేయలేదనే కదా మీకు ఇచ్చింది అధికారం. దానికి ఎగతాళి చేస్తే మేము కూడా మస్తు ఎగతాళి చేయొచ్చు. అది కాదు సభ్యత. మీరు ఎన్నోసార్లు మీరు 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మేము అంతే ప్రాముఖ్యత ఇచ్చినాం, మీకు గౌరవం ఇచ్చినాం. కానీ ఈ విధంగా రన్నింగ్ కామెంట్ చేసి మాట్లాడే వాళ్ళను అడ్డుకునే పరిస్థితి ఉండొద్దు కూడా. అది మీ విచక్షణకే వదిలేస్తుంది. జీహెచ్ఎంసీలో 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మరియు కాంట్రాక్టర్లు ఈరోజు ఒక్కొక్క వర్క్కు టెండర్ వేస్తే 20 సార్లు కూడా రికాల్ చేస్తున్నారు అధ్యక్ష. 20 సార్లు రికాల్ చేసినా కూడా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ కావడం లేదు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొత్తగా బడ్జెట్ పెట్టుకున్నాము. బట్టి గారు కూడా చెప్దామనుకున్నా లేరు.
మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు అదే శాఖలో ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న మంత్రులకు కనీసం 1000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి ఇచ్చి ఆదుకుంటే భవిష్యత్తులో మన హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను. పాడి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 2 నెలలుగా బిల్లులు రాక పాడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి పాలు సేకరించిన తర్వాత నాణ్యత లేదంటూ తిరిగి పంపడం సరికాదన్నారు. పాల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది, పాల ఉత్పత్తిదారులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి సంబంధించింది కూడా గత 2 నెలలుగా వాళ్ళ పైసలు ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళు చాలా చిరు వ్యవసాయదారులు 2 లేక 3 బర్రెలు ఉంటే దాని మీద వచ్చే ఆదాయంతోనే వాళ్ళ యొక్క జీవనం గడుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఏదైతే వాళ్ళకు రావాల్సినవి ఒకటేమో సరిగ్గా క్వాలిటీ లేదని చెప్పేసి మొత్తం తీసుకున్న తర్వాత చివరికి ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క విజయ డైరీ కానీ లేకపోతే ఇంకొక డైరీ మనకు సంబంధించిన డైరీలలో కూడా క్వాలిటీ చెక్ కరెక్ట్ చేయాలి, కానీ తీసుకున్న తర్వాత మళ్ళా దాన్ని హైదరాబాద్కి వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ బాగాలేదని చెప్పేసి తిప్పి పంపుతుందని చెప్పేసి ఒక సమస్య. రెండవది, వాళ్ళకు గత ప్రభుత్వం ఏదైతే బోనస్ 4 రూపాయల చొప్పున పెంచిందో, 4 రూపాయల కంటే ఎక్కువ పెంచిందో, ఆ పెంచిన బోనస్ కూడా వాళ్ళకి రావట్లేదు. దాన్ని వెంటనే వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాం. మూడవది, 2 నెలల నుంచి బకాయిలు ఉన్నా, ఎందుకంటే చాలా వాళ్ళ యొక్క జీవనం వాళ్ళ మీదనే ఉంటుంది కాబట్టి దాన్ని దయచేసి మిగతా ఏదైనా ఆపైనా కూడా ఈ యొక్క పాల ఉత్పత్తిదారులకు సంబంధించిన బకాయిలని వెంటనే చెల్లించాల్సిందిగా మీ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ సర్కార్ తామే ఇచ్చినట్లుగా చెప్పుకోవడం సబబు కాదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులకు 2వ విడత నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. నియోజకవర్గంలోని టేలెండ్ రైతులకు కూడా సాగునీరు అందించేలా అధికారులను ఆదేశించాలని అసెంబ్లీ 0 అవర్లో కౌశిక్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, మా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం శాచ్యురేషన్ మోడ్లో దాదాపు 18,021 మందికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి, కానీ 2వ విడత దళిత బంధు అనేది ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2,800 మందికి అధ్యక్ష హుజూరాబాద్ నియోజకవర్గంలో 2వ విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి ఈ 2,800 మందికి 2వ విడత దాదాపు 5 లక్షల రూపాయల దాకా రావాలి అధ్యక్ష. దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష. ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష. కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాదాపు ఒక 3,000 మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష. దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ 2వ విడత రాదేమో అని ఒక ఆందోళనతోని ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని అమలా అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష. దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హుజూరాబాద్లో హాస్పిటల్లో 100 బెడెడ్ హాస్పిటల్లో ఐసీయూ కూడా మొత్తం అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా వెంటనే ఓపెన్ చేపిస్తే సరిపోతుంది అధ్యక్ష. దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు, ఓపెన్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ చివరి ఆయకట్టుకి కమలాపూర్ మండలంలో మా శనిగరం, గోపాల్పూర్, మాదనపేట అని చివరి ఆయకట్టుకి ఉన్న ఊర్లకు కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ నీళ్ళని కూడా చివరి ఆయకట్టుకి అందేలాగా మీరు కొంచెం దయచేసి అధికారులకి చెప్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు
1,60,083 ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 1,60,000 శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ చూద్దాం. మిగతా సూచనలు చేసినారు అధ్యక్ష. అయితే ఈ మండలిలో ఇద్దరు ప్రముఖమైనటువంటి సాంస్కృతిక వేత్తలు ఉన్నారు అధ్యక్ష. ఒకటి దేశపతి శ్రీనివాస్ గారు, ఇంకోటి గోరేటి వెంకన్న. గద్దళ్ళ మండలిలో ఉన్నటువంటి వారిద్దరికీ కూడా స్థానం కల్పిస్తే ఇంకా మంచి సూచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష. బట్ నా పిటిషన్ ద్వారా మాత్రం నేను ప్రభుత్వానికి నా ప్రొటెస్ట్ ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి అంటే పిటిషన్ రూపంలో ఇస్తే నేను రెస్పాండ్ అయ్యేవాను కాదు, మైక్లో మాట్లాడింది కాబట్టి రెస్పాండ్ కాదు. అడావుడి ఏం లేదు, ఆర్ఎన్బి శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. తెలుగు విషయానికి వస్తే తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతాల్లో అచ్చంపేట నాగర్ కర్నూల్ పల్లి రైతుల నిరసనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పల్లికి కనీస మద్దతు ధర 6,377 ఉండగా 4 నుంచి 5,000కే కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతినివ్వాలని చైర్మన్ను కోరారు. దళారీ వ్యవస్థను పాలదోరి రైతుల ప్రయోజనాలు కాపాడాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్లు గట్టెక్కడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. అనాయాసంగా ఎన్నికల్లో లబ్ధి పొందే కుయుక్తులకు తెరలేపుతోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటూ అంతా తామే చేశామని డప్పు కొట్టుకుంటుంది. ఇప్పటికే స్టాఫ్ నర్సులు, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని తమ ఖాతాలో వేసుకున్న హస్తంపాటి ఇప్పుడు గురుకులాల్లోనూ అదే ఫార్ములాను అనుసరిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా బ్యాక్లాగ్ పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయాన్ని బలి తీసుకుంటున్నది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం హడావిడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీని చేపట్టి అభ్యర్థులతో చెలగాటమాడుతుంది. క్రమ పద్ధతి లేకుండా నియామకాలను చేపడుతూ తమ జీవితాలతో చెలగాటమాడుతుందని అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నారు. బ్యాక్లాగ్ పోస్టులను తమ ఖాతాల్లో వేసుకునే కుట్రలకు రేవంత్ రెడ్డి సర్కార్ తెరలేపిందని ధ్వజమెత్తుతున్నారు. అందుకు తెలంగాణ ట్రిప్ తీసుకుంటున్న నిర్ణయాలే బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతా పారదర్శకంగా ఉందని అంటూనే గోప్యత పాటించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ట్రిప్ చర్యలను నిరసిస్తూ అభ్యర్థులు ధర్నాకు పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియం వద్దకు చేరుకుని నిరసన తెలపాలని నిర్ణయించారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ చూద్దాం. పివి నరసింహారావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం. మనం ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన, దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ తక్కలపల్లి రవీందర్. ఇంతకుముందు సెక్రటేరియట్ కానీ ఇప్పుడు మనం గౌరవ టీచర్ సబ్జెక్ట్ చెప్పండి అంతే. అంబేద్కర్ గారి విగ్రహం సెక్రటేరియట్ అమర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.